హలో, నేను మిసేశ్వరరావు. టాలీవుడ్లో ప్రస్తుతం తెలుగు యూత్ను ఊపేస్తున్నటువంటి హీరో ఇన్ ఎవరు అని అంటే శ్రీలీల. ఆవిడ ఈ మధ్యకాలంలో మహేష్ బాబు తోటి సాంగ్ చేసిన, లేదంటే ఆవిడ ఫుల్ రోల్ లేకపోయినా కొన్ని సాంగ్స్కే పరిమితమైన ఆ క్రేజ్ మాత్రం పెరుగుతూ ఉంది. బట్ హిట్ సినిమాలు అయితే పెద్దగా లేవు. కాకపోతే ఇప్పుడు తెలుగు కుర్రకారికి క్రష్గా కనిపిస్తున్నటువంటి శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్కి వెళ్ళిపోతుంది. దీంతో శ్రీలీలకి ఉండేటువంటి తెలుగు ప్రాజెక్ట్స్, టాలీవుడ్ ప్రాజెక్ట్స్ భాగ్యశ్రీ బోర్సేకి వెళ్తూ ఉన్నాయి. ఎవరి భాగ్యశ్రీ బోర్సే అంటే బాలీవుడ్కి సంబంధించినటువంటి హీరోయిన్. ఆవిడ 2 సినిమాల్ని శ్రీలీల ఖాతాలో నుంచి కొట్టేసింది. సో ఇప్పుడు ఇదే టాలీవుడ్లో పెద్ద టాక్. ఎవరు ఈ భాగ్యశ్రీ? శ్రీలీలకి ఇవ్వాల్సినటువంటి సినిమాల్ని ఆమెకి ఎందుకు ఇస్తున్నారు? శ్రీలీల ప్రాజెక్ట్స్లో బిజీ అయిపోయారా? అంత డిమాండ్ వచ్చిందా శ్రీలీల కంటే? ఈ మధ్యకాలంలో బాగా టాలీవుడ్లో డిమాండ్ ఎక్కువైంది శ్రీలీలకి. ఎప్పుడైతే ఆమె కొంచెం మాస్ని ఉర్రూతొలగించేలాగా డాన్సులు వేస్తున్నారో, పాటలు ఎంచుకుంటున్నారో, అప్పటి నుంచి ఆమె గ్లామరస్ హీరోయిన్గా మారిపోయింది శ్రీలీల. ఫుల్ క్యారెక్టర్ పోషించకపోయినప్పటికీ, ఏ సినిమాలో కూడా పండించలేకపోయినప్పటికీ ఆమె డ్యాన్స్లో మాత్రం రాణిస్తూ ఉన్నారు. అందుకే బహుశా నటనలో అంత పెద్దగా రాణించలేకపోయిందేమో కానీ డ్యాన్స్లో అయితే రాణిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఫుల్ లెంత్ ఉండేటువంటి క్యారెక్టర్ను పోషించేదానికి ఆవిడ ఇష్టపడలేదా? లేదంటే భాగ్యశ్రీ వచ్చిన తర్వాత భాగ్యశ్రీ మేలని చెప్పి టాలీవుడ్లో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ భాగ్యశ్రీ వైపు మొగ్గుతున్నారా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. భాగ్యశ్రీ ఏంటి, అసలు శ్రీలీల ఏంటి, ఎందుకు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఉన్నారు? భాగ్యశ్రీ కన్నా కూడా శ్రీలీల డ్యాన్స్ చేస్తారు, అభినయం చేయగలరు, తెలుగు నేటివిటీ ఉంది. మరి ఎందుకు భాగ్యశ్రీ వైపు మొగ్గు చూపుతున్నారు? అంటే శ్రీలీల ఇప్పుడు ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆ రెమ్యునరేషన్ని భరించలేనటువంటి పరిస్థితుల్లో టాలీవుడ్లో ఉండేటువంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు అనేది కూడా ఇంకొక టాక్ వినిపిస్తుంది. మరొకటి ఏంటంటే ఆమె బిజీ అయిపోయారు, బాలీవుడ్లోకి వెళ్ళిపోతున్నారు, ఖాళీ షీట్లు దొరకట్లేదు, అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఆ కారణంగా కొన్ని ప్రాజెక్టులు ఆవిడ నుంచి జారిపోతున్నాయి అనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. సరే, వీళ్ళిద్దరి మధ్య కింగ్డమ్ విషయంలో కానీ, ఇంకొకటి అక్కినేని ఫ్యామిలీ తోటి అక్కినేని అఖిల్ తోటి తీసేటువంటి మరొక సినిమా, ఆ ప్రాజెక్ట్ కూడా శ్రీలీల ఖాతాలో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి తెలుస్తుంది. ఏంటి ఆ డీటెయిల్స్ అనేది చూద్దాం. నేను గూగుల్లో సెర్చ్ చేశాను. అలాగే గ్రోక్ను కూడా అడుగుదాం, గూగుల్ను కూడా అడుగుదాం. ఇక్కడ చూడండి మనకి, అవును, శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సే అక్కినేని నటించే లెనిన్ సినిమాలో కథానాయకిగా ఎంపికైంది. ఎవరు? భాగ్యశ్రీ బోర్సే. ఫస్ట్ ఏమనుకున్నారంటే శ్రీలీల అనుకున్నారు. ఇంకా శ్రీలీల ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో ఈ మార్పు జరిగినట్లు తెలుస్తుంది. అక్కినేని హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాకు మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితారా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. సో మిస్టర్ బచ్చన్ అనేటువంటి తెలుగు సినిమాకి పరిచయం అయ్యి ఇప్పుడు లెనిన్ సినిమాతోటి ఆమె అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇప్పుడు శ్రీలీల ఆషికీ 3 మరియు ఇతర బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సో బాలీవుడ్ స్థాయికి దిగిపోయింది శ్రీలీల, అందుకే టాలీవుడ్కి దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. ఇది సో శ్రీలీల సినిమా ఏంటి అని అంటే, ప్రధాన పాత్రలో అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లెనిన్. వినరో భాగ్యము, విష్ణు కథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీలను కథానాయికగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అఖిల్ శ్రీలీలపై చిత్రీకరించిన లెనిన్ గ్లింప్స్ను కూడా చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి శ్రీలీల పక్కకు జరిగినట్లు తెలుస్తుంది. వరుసగా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టుకు ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారట. దీంతో ఆమె ఈ సినిమా నుంచి వైదొలిగారనే టాక్. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం మరో కథానాయక కోసం గాలింపు మొదలుపెట్టిందని సమాచారం. నటి భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ నెలలో లెనిన్ తొలి ప్రచార చిత్రాన్ని టీం విడుదల చేసింది. గ్లిమ్స్ ని బట్టి చూస్తే ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. శ్రీలీల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు. ఆమె కథానాయికగా జూనియర్, మాస్ జాతర, ప్రజాశక్తి, ఉస్తాద్ భగవంత్ సింగ్ తో పాటు ఆషికీ 3 సినిమాలు రూపొందుతున్నాయి. సో ఈ ఖాతాలో శ్రీలీల కథలో జూనియరు, మాస్ జాతర, ప్రజాశక్తి, ఉస్తాద్ భగవత్ సింగ్ ఇలాంటి సినిమాలు ఉన్నాయి. ఆషికీ 3 సినిమాలు కూడా ఉన్నాయి. మిస్టర్ బచ్చన్తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం ఆమె కింగ్డమ్తో పాటు రామ్ పోతినేనితో ఒక సినిమా చేస్తూ ఉన్నారు. ఇది వీళ్ళిద్దరూ కంపారిజన్ చూస్తే కనుక. ఇక చాలా వీళ్ళిద్దరు కంపారిజన్స్ చూస్తే కనుక వీళ్ళ నటనలో కానీ అభినయంలో నటనలో డ్యాన్స్లో వీళ్ళిద్దరూ టాలీవుడ్లో పోటీ పడుతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. తెలుగు నేటివిటీ పుష్కలంగా ఉన్నటువంటి నటి శ్రీలీల. మరి ఆవిడ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యారు. యాక్చువల్గా బాలకృష్ణ తోటి భగవత్ కేసరి ఎప్పుడైతే అవకాశం లభించిందో ఆ భగవత్ కేసరి దగ్గర నుంచి ఆ గ్రాఫ్ మారిపోయింది. ఆ రోజు నుంచి ఆవిడకి టాలీవుడ్లో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. మళ్ళీ తిరిగి చూడలేదు. ఆ కెరీర్ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. రెమ్యునరేషన్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బహుశా ఈ సినిమాలు ఒప్పుకున్నటువంటి సినిమాలు చేయలేకపోతున్నారేమో. సో యాక్చువల్గా కింగ్డమ్లో కూడా ఆవిడే చేయాలి. కింగ్డమ్లో కూడా, బట్ కింగ్డమ్లో కూడా ఆవిడ మరి జారుకున్నట్టు తెలుస్తుంది, స్కిప్ అయినట్టు ఆ సినిమా నుంచి కూడా. సో కింగ్డమ్లో ఇప్పుడు ఈ ఉంది, భాగ్యశ్రీ భోస్లే ఉందని చెప్పి అంటున్నారు. కింగ్డమ్లో శ్రీలీల అవకాశాలను నేను కొడితే ఎన్ని వస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూడండి, అక్కినేని జోడిగా భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాకి. అలాగే లెనిన్ శ్రీలీల ఫ్యాన్తో భాగ్యశ్రీ బోర్సే, ఇవన్నీ అవే. చూస్తుంటే కనుక మొత్తం శ్రీలీల స్థానంలో కింగ్డమ్కు ఇది 7 hours బ్యాక్. ఇంకొక న్యూస్ లెనిన్ ఇవన్నీ కూడా ఇంకా బ్యాక్ డ్రాప్ రొమాంటిక్స్ ఇవన్నీ నేను చదివి వినిపించాను. సో ప్రస్తుతం ఆమె కథానాయిక ప్రస్తుతం ఆమె అంటే భాగ్యశ్రీ బోర్సే కింగ్డమ్తో పాటు కింగ్డమ్లో ఈమె ఉంది, భాగ్యశ్రీ బోర్సే ఉంది. సో వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ అనేక న్యూస్ వస్తున్నటువంటి క్రమంలోనే నేను వీళ్ళిద్దరి వ్యవహారం ఏంటి అనేది చూస్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో మరి భాగ్యశ్రీ బోర్సే మరి టాలీవుడ్ నిలబడగలదా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే హీరోయిన్లు టాలీవుడ్లో స్థిరంగా నిలబడటం అనేది ఈ మధ్యకాలంలో చాలా తక్కువ. గతంలో హీరోలు నిలబడినంతకాలం హీరోయిన్లు కూడా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మరి పరిస్థితి మారిపోయింది. కొంతకాలం మాత్రమే పరిమితం అవుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు వెనకబడిపోతున్నారు రకరకాల కారణాలతోటి. బట్ శ్రీలీల మరి ఎన్ని రోజులు ఈ కెరీర్ని ఇదే టెంపోతో తీసుకెళ్ళగలరనేది ఒకటైతే, ఇంకొక వైపు ఇప్పుడు తాజాగా భాగ్యశ్రీ స్పీడ్గా దూసుకొస్తున్నట్టు కనిపిస్తుంది. మంచి మంచి ప్రాజెక్ట్స్లో ఆవిడ కనిపిస్తుంది. మరి వీళ్ళిద్దరిలో నిజంగానే పోటీ ఉందా టాలీవుడ్లో, లేదంటే శ్రీలీల భాగ్యశ్రీని కంపేర్ చేయడానికి లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.